హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మనం తయారు చేసుకుందాం. చూడండి, టమాటా పచ్చడి అండి. నేనైతే తయారు చేస్తున్నాను టమాటా పచ్చడి. మీరు కూడా అలానే తయారు చేయండి. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుందండి. నేనైతే ఈరోజు చేసేది రైస్లో తయారు చేస్తున్నానండి. ఈరోజు మనం చేసిన పచ్చడి మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ రూపంగా తెలియజేయండి. ఫస్ట్ అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో 25 గ్రామ్స్ పల్లి వేసుకున్నాను. 1 స్పూన్ ధనియా, 1/2 స్పూన్ జీరా వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత అది మంచిగా డ్రై రోస్ట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఒక 15 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను, కట్ చేసుకొని అవి కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు అది మాడిపోకుండా ఉండాలంటే హైలో పెట్టుకోకూడదు, స్లోలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి నేను ఎలా ఫ్రై చేశానో. ఫ్రై అయిన తర్వాత అందులో ఒక వెల్లుల్లిపాయ తీసుకొని అది కూడా రెడీ చేసి అవి కూడా మనం వేసుకోవాలండి. అంతా ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకోవాలి. మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో అది తీసుకొని జార్లో వేసుకోవాలండి. నేనైతే ఒక 1/2 కేజీ టమాటా కూడా తీసుకున్నాను, కట్ చేసుకొని మనం అవి కూడా వేసుకోవాలండి. నేను చూపించుతున్న అంత సైజు చింతపండు సరిపోతుందండి. మనం చింతపండు కూడా వేసుకోవాలండి, ఎందుకంటే టమాటా పుల్లగా ఉండవు కనుక. కొన్ని టమాటాస్ అయితే పుల్లగా ఉంటాయి కనుక నేనైతే దీనికి చింతపండు వేస్తున్నానండి. చూడండి నేను వేసిన సైజులో చింతపండు వేయండి. నేను చేసిన చట్నీకి అయితే ఆ చింతపండు సరిపోతుందండి. మీరు కూడా వేసుకొని మీరు ఎంత తయారు చేస్తున్నా దాన్ని బట్టి క్వాంటిటీ వేసుకోవాలండి. నేనైతే దీనికి సరిపడినంత వేసుకున్నాను. చక్కగా చింతపండు కూడా వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలండి. ఇది పచ్చిదనం, టమాటా మొత్తం పచ్చిదనం పోయిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఫ్రై చేసిన తర్వాత దాంట్లో మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోతుంది. మనం ఏదైతే ఫస్ట్ తీసుకున్నామో ఫ్రై చేసినవి అది మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత దాంట్లో మనం సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ జీరా వేసుకున్నామో, వెల్లుల్లి కూడా వేసుకున్నాం కనుక ఓన్లీ ఇప్పుడు సాల్ట్ ఒక్కటే వేసుకోవాలి. నేనైతే ఏదైతే టమాటా ఫ్రై చేసుకుని మూత పెట్టి ఫ్రై చేశానో అది చూడండి చక్కగా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది తీసుకొని చల్లార్చుకోవాలి. మనం ఏదైతే ఫస్ట్ మిశ్రమాన్ని తీసుకున్నామో అదైతే మిక్సీలో పట్టుకోవాలండి. చూడండి నేను ఎలా మిక్సీ పట్టానో. దాంట్లోనే ఇప్పుడు చల్లగైన టమాటా కూడా వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నది ఎలా అయిందో చూడండి మీరు కూడాను. చూడండి నేనైతే ఎలా అదైతే టమాటా వేసుకొని మిక్సీ పట్టానో చూడండి. అలా మిక్సీ పట్టిన తర్వాత మనం రోట్లో వేసుకుంటే కచ్చపచ్చ మనం దంచుకుంటాము. ఇందులో మిక్సీలో కనుక చాలా సాఫ్ట్ అయిపోద్ది. మనం చూసుకొని బ్లెండ్ చేసుకోవాలండి. నేనైతే రైస్లో కనుక ఒక ఆనియన్ కూడా వేస్తున్నానండి. ఆనియన్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం రోట్లో రుబ్బుకున్నప్పుడు ఎలా ఆనియన్ వేసి దంచుకుంటామో అట్లనే ఇందులో కూడాను మెత్తగా బ్లెండ్ చేయకుండా దానికి సరిపడినట్టు మనం బ్లెండ్ చేసుకున్నాం మనకి మన పంటికి తగులుతుంటుంది మనం తినేటప్పుడు అండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి అయితే ఆనియన్ ఏం అవసరం లేదు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. దీన్ని అయితే మనం తాలింపు వేసుకొని మనం ఏదైతే రెగ్యులర్గా వేసుకుంటామో తాలింపు, ఆ తాలింపు వేసి అందులోని ఈ మిశ్రమాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మనం ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇంతేనండి, టేస్టీ టమాటా చట్నీ. మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నా వీడియోస్ మీకు ఇంకేమేమి కావాలో నాకు కామెంట్స్ రూపంగా తెలియజేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.